సో ఐటీ క్యారిడార్ కనెక్షన్లో ఈ న్యూ హారిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మార్తల్ అంటే మన అమీర్పేటే, మన బెంచ్ సర్కిల్ విజయవాడలో, గాజువాక సర్కిల్ వైజాగ్లో. అంటే ఇది మొత్తం మన తెలుగు వాళ్ళతో నిండిపోయి ఉంటుంది. పాన్ డబ్బా వాడి దగ్గర నుంచి, హాస్టల్ వాడి దగ్గర నుంచి, ఆటో వాడి దగ్గర నుంచి మొత్తం మన వాళ్ళే ఉంటారనమాట. మార్తల్ అంటే మినీ లోకల్ తెలుగు ఏరియా అనమాట. సో మార్తల్లో ఉంటుంది. దీని చుట్టూ కూడా మనకు ఐటీ క్యారిడర్స్ మొదటి నుంచి ఏంటంటే మన వాళ్ళు ఐటీ జాబ్స్ కోసం పోయి అక్కడ అంతా ఎక్కువ మంది స్థిరపడినందువల్ల దీంట్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎర్లీగా వస్తే తక్కువ పడుతుంది. ఆన్ యావరేజ్గా 3.5 లక్షల ఫీజు ఉంటుంది. మీరు ఫస్ట్లో కానీ వచ్చింది అనుకోండి, ఒక 10 లక్షల డొనేషన్తో పని అయిపోద్ది అనమాట. కాలం గడిచే కొంది వీళ్ళు ఎవ్రీ 1 మంత్కి ఒక 2 లక్షలు, 1 లక్ష పెంచుకుంటూ పోతారు అనమాట. లాస్ట్కి వచ్చేసరికి అది 20 లక్షలకు వెళ్ళిపోద్ది. కాబట్టి న్యూ హారిజన్ కాలేజ్ మాత్రం ఇనిషియల్ అడ్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు హయ్యర్ బెనిఫిషియర్ అనమాట. సో అన్బీటబుల్ ప్రాక్సిమిటీ టు టెక్ హబ్ మేక్స్ దిస్ క్యాంపస్ ఎక్సలెంట్ ఫర్ ఇంటర్న్షిప్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఈ చుట్టూ ఉన్నటువంటి టెక్ పార్క్స్ వల్ల వీళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఎక్కువ ఉంటుంది. కార్పొరేట్ నెట్వర్కింగ్ కావాలి అనుకున్నటువంటి పిల్లలకి ఇది ఒక మంచి కాలేజ్ అని చెప్పొచ్చు. సో ద సైలెంట్ జెమ్స్, గుడ్ ఆల్టర్నేటివ్స్ ఇఫ్ టాప్ టైర్స్ ఆర్ మిస్డ్. ద కాలేజ్ ఇస్ ఆఫరింగ్ స్పెసిఫిక్ టెక్నికల్ స్ట్రెంత్. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీళ్ళకి సిఎంఆర్ ఐటీ కూడా ఉంది. ఈయన ఐపీఎస్ ఆఫీసరు, ఒక మంచి పొజిషన్లో రిటైర్ అయిన తర్వాత ఆయన ఈ యూనివర్సిటీస్ పెట్టడం జరిగింది. సో నిట్టి మీనాక్షి ప్రజెంట్ అయితే కౌన్సిలింగ్లో లేదండి. దీని ప్లేస్లో మనం ఇతర కాలేజెస్ని చూడొచ్చు. సో నిట్టి మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాప్ 10లో ఉంది. ప్రజెంట్ ఇట్ బికేమ్ డీమ్డ్ యూనివర్సిటీ. సో దీనికి సంబంధించినటువంటి సపరేట్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ మన మేనేజ్మెంట్ సీట్స్ కోసం కూడా ట్రై చేయొచ్చు. బట్ వీళ్ళకి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఏరోస్పేస్ మరియు రోబోటిక్స్లో వీళ్ళు ఫేమస్ కాలేజ్ అనమాట ఇది. సో ద కంఫర్ట్ ఫ్యాక్టర్, బెంగళూరులో చదివితే మన కంఫర్ట్ ఏంటి, మన బెంగళూరు అనేటువంటి భావన మనకుతుంది. డీబంకింగ్ ద ఫియర్ ఆఫ్ హోమ్ సిక్నెస్ అనేది ఇది పరాయి రాష్ట్రంలో ఉన్నాం అనేటువంటి భావనే కలదు. ఎందుకంటే పెసరట్టు, ఆవకాయ ఈజీలీ అవైలబుల్ ఇన్ మారతల్లి, బీటీఎం లేఅవుట్ అండ్ హెబ్బాల్. ఈ 3 ప్రాంతాల్లో కూడా మనకి అడుగడుగున రాయలసీమ వాళ్ళది కనిపిస్తుంది, అదేవిధంగా మనకి ఆదిలాబాద్ వాళ్ళది కనిపిస్తుంది, అదేవిధంగా విజయవాడ వాళ్ళది కూడా మనకి క్యాంటీన్స్ అనేవి ఏ జిల్లాకి ఆ జిల్లా అన్నట్టుగా ప్రతి ఒక్కరు హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఏ జిల్లా, కరీంనగర్ వాళ్ళు వచ్చి కరీంనగర్ హాస్టల్ ఎక్కడ ఉందా అంటే టక్కన మీరు చేయొస్తే ఎవడో ఒకటి తగులుతాడు కరీంనగర్ హాస్టల్ మెయింటైన్ చేసేవాడు. సో సీనియర్ సపోర్ట్ ఉంటుంది. ఎక్స్టెన్సివ్ తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి, రన్ బై సీనియర్స్, హెల్ప్ ఫ్రెషర్స్ విత్ నోట్స్ అండ్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ సంబంధించినటువంటి సపోర్టు మీ సీనియర్స్లో తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి.